సైడ్ చూడండి, ఇటు చూడండి సార్. సూపర్ 20 మెగాపిక్సెల్. ముందుగా మనకి బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించి మా పాఠశాలకు ముందుగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ శ్రీ రఘువారు గారికి మా పాఠశాల ఉపాధ్యాయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప విద్యాశాఖ అధికారి గారు వారి లక్ష్మీనాథ్ గారు కూడా చేసినటువంటి మహారాజులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు వారు శ్రీనివాస్ గారు. ఉద్యోగాలు ఇచ్చారు. మేము 3 సంవత్సరాలు కూడా ఇట్టే గడిచిపోయింది. అదే నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఆయన వచ్చి రాజుగారు వచ్చి అప్పుడే 3 సంవత్సరాలు అయిందా అనేటువంటి విధంగా చాలా ఫాస్ట్గా టైం అయిపోతుంది. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు మరి ప్రస్తుతానికైతే మరి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుందో ఉండదో తెలియదు, బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధంగా నేను ఇక్కడ ఉన్నాను. చాలా సంతోషమైన 3 సంవత్సరాలు ఆయన తక్కిన శేష జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ అనేటువంటి తప్పదని మార్కెట్ పాస్ ఆఫ్ ద లైఫ్. సో ఆయన చేసినటువంటి సర్వీసెస్ మర్చిపోలేనివి. ఈ స్కూల్కి 100% వచ్చింది. స్కూల్లో 27 హైస్కూల్స్లో ఒక 100% అంటే ఆయన ఒక వన్ ఆఫ్ ద పార్ట్. సో ఆ విధంగా మా స్కూల్ తరఫున ఇంకా నా తరఫున ప్రత్యేకంగా రాజు గారికి అభినందనలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఏ ఉపాధ్యాయుడు అయినా అంటే వారి యొక్క సర్వీసెస్ ని వారు ఎంతగా వినియోగించుకుంటున్నాము, మిగతా వారి యొక్క జీవిత కాలాన్ని కూడా సంతోషంగా గడపడానికి మనందరం కలిసి సాగడం అవసరం ఉంది. అంచేత మరి అందరి మనస్ఫూర్తి అయినటువంటి అభినందనలు ఆయన తెలియజేస్తూ వారి యొక్క జీవితానికి అలాగే వారి యొక్క కుటుంబానికి కూడా భగవంతుడు సుఖ శాంతులు ప్రసాదించాలని అవసరం లేదు. సో అందులో భాగంగా ఈ రోజు అందరూ కంప్లీట్ అయ్యారు. చాలా సంతోషంగా 3 స్కూళ్ళు యొక్క పాఠశాలలో మిగతా పాఠశాలలో అందరూ కూడా చేస్తున్నారు. అందులో మీ యొక్క జోలు అయితే ప్రత్యేకం. ఇందాకే చెప్పారు అందరూ కూడా కల్పో అలాగే ప్రత్యేకమైన
మిగతా శేష జీవితం అంతా కూడా సుఖ శాంతులు హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన సంఘపరంగా కూడా ఇందాక చెప్పినట్టుగా డిటిఎఫ్ సంఘంగా నాకు ఎప్పుడు కూడా డిటిఎఫ్ రాజనే గుర్తు. మామూలు రాజు కేవీఎస్ ఏదో రాజు ఆ కేవీఎస్ రాజు అన్న పేరు కంటే డిటిఎఫ్ రాజనే గుర్తురా. ఎందుకంటే నేను ఇంతకు ముందు పనిచేసినప్పుడు కూడా సంఘంలో కొంచెం యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడు కొంచెం సత్యగతిగా అనిపించింది. సో అంటే డిటిఎఫ్ రాజనే నాకు అందుకని మన రాజు గారు హ్యాపీగా గడపాలని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నాకు అదృష్టం మొదటి బాగుండేమా కారణం ఏంటంటే మొట్టమొదటి నేను కంటెస్టెంట్గా వెళ్ళినప్పుడు ఆర్ఎంఎస్ఏ ట్రైనింగ్లో అందరినీ కలుసుకునే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా మనం ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ రోజు ఏంటంటే పీఓలు ఏపీఓలకి మొత్తం అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి మళ్ళీ అవకాశం ఏంటంటే ప్రభుత్వంలో నేను క్యాంపెయిన్ చేస్తున్నాను. మేడం గారు విషయాలు చెప్పారు. ప్రభుత్వం దృష్టి ఎలా ఉందంటే మిగతా 10,000 అంతటి రెండు ప్రధానమైన సమస్యలు నేను ఫేస్ చేయడం జరిగింది. ఎన్నికైన తర్వాత మొట్టమొదట జనరల్ ఎన్నికలు రావడం, ఆ జనరల్ ఎన్నికల్లో మన వాళ్ళు పడ్డ బాధలు, ముఖ్యంగా లేడీస్ ఉపాధ్యాయులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా బాధలు వనరాదు. ఆ విషయం నేను అందరికీ నేను బాధపడినటువంటి విషయం అనుకుంటున్నాను. అదే చీఫ్ సెక్రటరీ మూడు జిల్లా కలెక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళంతా కనివ్వండి అంటారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ రూల్స్ అడ్మిట్ చేసుకొని నేను అంటే 30 డిస్ట్రిక్ట్స్ కూడా అర్థం చేస్తున్నాను. ఏ జిల్లాలో కూడా ఉద్యోగులు ఎవరైతే ఎలక్షన్ చేస్తారో వాళ్ళకి మనమైతే మాత్రం చాలా వాళ్ళైతే ఏ ఇబ్బంది లేకుండా మన పంట బాధ పాలించారు కదా. అయితే ఇటు పైన ఏదైనా జరిగితే మాత్రం ప్రికాషనరీగా ముందే నడిపిస్తున్నటువంటి ఒక హెచ్చరిక కూడా నాకు అనిపించింది. యాజ్ ఏ పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉపాధ్యాయులు మాత్రం ఖచ్చితంగా నేను నిర్ణయిస్తాను కూడా అయితే పోయిన క్యాంపెయిన్ నా కాలేజ్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా పంపించారు. నేను ఏంటేం చేయాలని ఒక టైం టేబుల్ తీసుకోవడం కూడా ఖచ్చితంగా చూస్తానంటే వాటి ద్వారా మంచితనం ఉపాధ్యాయులు మేమందరూ రావడం వల్ల ఏకమాటగా వెళ్ళి మాత్రం అవకాశం అది ఉపాధ్యాయుల మరి ముఖ్యంగా ఎంఎస్సీ క్యాండిడేట్గా జాతీయంగా మాట్లాడుతున్నాము. మీ అందరూ ఆదాయమానం వల్ల మీ అందరూ ఓట్లు వేసి ఎమ్మెల్సీగా వచ్చారు. అది మీ అందరికీ కూడా మాకు ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడు మధ్యాహ్నం ఏంటంటే మధ్యాహ్నం వరకు సెలవులు కూడా పెట్టండి. ఏవైతే నేను చాలా నాట్ ఎలక్షన్
వారి కుటుంబం కూడా క్షేమంగా ఉంది. రిటైర్మెంట్ పీరియడ్ కొంతకాలానికి మిగతా కాలాన్ని సమాజాన్ని కూడా నిర్వహిస్తే అత్యంత రకాలుగా జరుగుతాయి. స్వరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదానోతి విద్యేతసాదనం ప్రణో దేవి సరస్వతి వాదేవర్వదనేవతే శ్రీనామాభిశ్రియవతు శ్రీమాత్రే నమః. సార్ అందరూ ఒక సైడ్ చూడండి. సైడ్ చూడండి. ఇలా కంటిన్యూ చేయాలి. అలాగే కంటిన్యూ చేసిరా వెళ్ళు సాల్ట్ పక్కన సాల్ట్ ఇది ఏం కర్రా అనుమానం ఉంటే మాస్టర్ని అడిగితే చెప్తాను. మన జీవన శైలికి అవసరం లేదేమో కానీ ఆయన ప్రతిరోజు కూడా ప్రపంచంలో విషయాలన్నీ కూడా కావాలి. అటువంటి గొప్ప విజ్ఞాని అన్ని విషయాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ కూడా గర్వం మాత్రం మనం ఆయన మాటల్లో ఆయన వ్యక్తిత్వంలో కానీ మనకు కనిపించదు. మాస్టర్ చెప్పినట్టుగా మన వెంకటపల్లి చెప్పినట్టుగా సాహసోపేతమైనటువంటి జీవితం. నిజానికి రాజు మాస్టర్ పంచుకు వచ్చినప్పుడు నేను ఉపయోగిస్తాను అనుకున్న మాట అది. ఆ మాటను మాట ఉపయోగించారు. ఆ మాటని మొట్టమొదటి ఆయన ఉపయోగించేశారు. సాహసోపేతమైన జీవితం, విప్లవం కానీ ఉద్యమం కానీ అన్నీ కూడా ఆయన అడుగుపెట్టినటువంటి రంగం లేదు. అది సైన్స్ అయినా, సామాజిక రంగాలైనా, ఆర్థిక రంగాలైనా సరే అన్ని విషయాలను కూడా. నేను చాలా చిన్నవాడిని మాస్టర్ దగ్గర. ఉదాహరణకి సమైక్య ఉద్యమంలో పొరపాట్లు మరి ఏదో మాస్టర్తో రకరకాలుగా మేము వాగ్వాదం చేసేవాళ్ళం. అయినప్పటికీ కూడా మాస్టర్ మా ఎప్పుడు కోపడేవారు కాదు.
రాజు మాస్టర్ని ఒకవేళ పొరపాటుగా ఆయన ఉంటే సార్ నన్ను క్షమించండి. అలాగే రాజు మాస్టారు ఆయన పేరుకే రాజు, కానీ గొప్ప సైనికుడు. ఉద్యమాల్లో కానీ ఎక్కడైనా సరే ఆయన పనిచేసి అందరినీ ఉత్సాహం నింపే గొప్ప వ్యక్తి. మా స్కూల్కి